వివో ఎప్పుడు వచ్చిన ఒక అద్భుతం సృష్టిస్తామాట. అందులో భాగంగానే 16 GB 512 ర్యామ్ ₹1,00,000 లోపే, అంటే 90,000 రేంజ్ లో మీకు 16 GB 512 ర్యామ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. అందులో కాకుండా 12 GB 256 కూడా మీకు అవైలబిలిటీ ఉంది. కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది. కానీ ఈ మొబైల్ వచ్చేటప్పుడు 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది చాలా అద్భుతం. ఇందులో 120 వాట్ ఛార్జింగ్. రండి ఒకసారి మరి ప్రీ బుకింగ్ చేసుకుని అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఓకే. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848552173కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ కాసర సరోజారెడ్డి జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఇండియన్ కౌన్సిల్ GIC వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పెల్ బీ ఆన్లైన్ కాంపిటీషన్లో నేషనల్ రౌండ్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్నేషనల్ స్థాయిలో అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో జరిగిన ఫైనల్స్లో విజయం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతుల్ని అందజేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన జంగా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు అమెరికాలో నార్త్ సౌత్ ఫౌండేషన్ అనుబంధమైన జంగారెడ్డిగూడెంలోని ఇన్ఫినిక్స్ టెక్నాలజీస్ ద్వారా స్పాన్సర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫినిక్స్ సంస్థ తరపున గంగాధర్ శ్రీనివాసులు చెక్ రూపంలో నగదు బహుమతుల్ని అందజేశారు. టీ మానస్ జాయ్, పి శ్రీరాజ్ ద్వితీయ స్థానాన్ని సంపాదించి ఒక్కొక్కరు $150 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అలాగే జశ్వంత్ $100 ప్రైజ్ మనీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. దేశభక్తిని మనం నింపుకోవాలి. మీరు ఎక్కడ చదువుకున్నా, విదేశాల్లో చదువుకోండి, గొప్ప గొప్ప చదువులు చదువుకోండి, ఎక్కడ చదువుకున్నా కూడా మీ యొక్క తెలివి, మీ యొక్క విజ్ఞానం, మీ యొక్క అదంతా కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి. Republic, the Constitution is the supreme law of India. The Constitution was written by Dr. B.R. Ambedkar. జగనం ఒక యజ్ఞం సమిత గణన జీవనం భరతమాత పాదాలకు మూలం. మీరు నైతికంగా చాలా గొప్ప వ్యక్తులు కావాలి. ఈ దేశ చరిత్రను నడిపించే రథ సారథులు కావాలి అని చెప్పేసి అందరికి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్లోబల్ ఇండియన్ కౌన్సిల్ అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులందరూ కలిసి ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్. సో వాళ్ళ క్యాబినెట్ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన స్పెల్ బీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ప్రతిభ స్కూల్ విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఇంత గొప్ప కాంపిటీషన్లో పాల్గొని చాలామంది స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్ ఫైనల్స్కి వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ ఫైనల్స్ వెళ్ళడమే కాకుండా అక్కడ ఆన్లైన్లో జరిగిన కాంపిటీషన్లో అమెరికన్ వర్డ్స్ యాక్సెంట్ని చక్కగా వర్డ్స్ అన్ని నేర్చుకుని అమెరికన్ స్టూడెంట్స్తో పాటు పోటీపడి మా స్టూడెంట్స్ ముగ్గురు, మానస్ జాయ్, తర్వాత పి శ్రీరాజ్ అండ్ జశ్వంత్, వీళ్ళు ముగ్గురికి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బంపర్ ప్రైజెస్ రావడం జరిగింది. ఇద్దరు మానస్కిను శ్రీరాజ్కేమో ఏకంగా $150 ప్రైజ్ మనీ, అంటే ఇండియన్ కరెన్సీలో 12,000 రూపీస్ ఈచ్. తర్వాత జశ్వంత్కి $100 అంటే 8,000 రూపీస్ ఈచ్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మా విద్యార్థులు ఇలా ప్రైజ్ మనీ గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి కోఆపరేట్ చేసిన స్టూడెంట్స్, హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి, కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి, అలాగే గైడెన్స్ ఇచ్చిన టీచర్స్కి మా స్కూల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా అసోసియేట్ అయిన మన జంగారెడ్డిగూడెంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫినిక్స్ టెక్నాలజీ తరఫున గంగాధర్ గారు, శ్రీనివాస్ గారు ఇవాళ ఈ ప్రైజ్ మనీ విన్నర్స్కి ఫౌండేషన్ తరఫున అందజేయడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి రిపబ్లిక్ డే లాంటి మంచి అకేషన్లో వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్న సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి, వాళ్ళు లాంచ్ చేస్తున్న స్పెల్ బీ యాప్ గురించి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ప్రైజ్ విన్నర్స్కి ఏకంగా 12,000, 8,000, సో అరౌండ్ 33,000 రూపీస్ ప్రైజ్ మనీని వాళ్ళ ఫౌండేషన్ ఇన్ఫినిక్స్ టెక్నాలజీస్ తరఫున వీళ్ళు ముగ్గురికి విద్యార్థులు అందజేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. అమెరికన్ స్పెల్ బీలో క్యాష్ అవార్డ్స్ గెలుచుకున్న మా ఈ చిన్నారులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిభ ఏదైనా సాధించగలదు అనే కాన్ఫిడెన్స్ మటుకు ఈ రోజు మాకు మిగిలింది. ఎందుకంటే ఎక్కడ అమెరికన్ యాక్సెంట్, ఎక్కడ జంగారెడ్డిగూడెం స్టూడెంట్స్
బట్ దీస్ స్టూడెంట్స్ అక్కడ వాళ్ళని నెట్టుకొని వీళ్ళు గెలిచారు అంటే అంతకంటే మాకు సంతోషమైనటువంటి విషయం ఏం లేదు. చాలా హ్యాపీగా వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ఈ స్పెల్ బీ కాంపిటీషన్ కి ఇన్ఫినిక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తరఫు నుంచి మేము సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నామండి లాస్ట్ 1.5 year నుంచి. సో యాజ్ అ సాఫ్ట్వేర్ మేకర్ ఐ కుడ్ సీ ద డిఫికల్టీ ఆఫ్ దట్ కాంపిటీషన్. ఆ వర్డ్స్ అట్లా ఫార్మేషన్ అది చాలా టఫ్గా ఉంటుంది. అమెరికన్స్ కోసం మేము చేసామండి. అట్లాంటిది మన ఈ ఊర్లో నుంచి ఆ కాంపిటీషన్లో మన వాళ్ళు విన్ అయ్యారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంత టఫెస్ట్ థింగ్ని వీళ్ళు అచీవ్ చేయటం నేను చాలా ఈ జంగారెడ్డి కూడా వాసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మాది పోలవరం మండలంలో ఒక చిన్న గిరిజన గ్రామం. రవాణా సౌకర్యం కానీ కరెంట్ కానీ ప్రాపర్గా అందనటువంటి ఒక చిన్న గ్రామం. ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఈరోజు సార్థక నామధేయులు అయ్యారు యాజమాన్యం. ఎందుకంటే ప్రతిభ జంగారెడ్డిగూడెం నుంచి అమెరికా దాకా వెళ్తాం అనేది సామాన్యమైన విషయం కాదు. మేమైతే పిల్లల్ని మాత్రం ఇక్కడ పెట్టగలం. వారిలో ఉన్న నైపుణ్యాన్ని, వారిలో ఉన్నటువంటి స్కిల్స్ అన్ని బయటకు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లిన యాజమాన్యానికి, సుభాష్ గారికి, వారి కుటుంబానికి, అలాగే ఇంగ్లీష్ స్టాఫ్ కి, ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ప్రతిభ మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ I really congratulate all the students who have really participated and given their heart and best to participate in the competition. Okay, I have seen the spellings and I have seen the when I heard this, I don't know the single meaning of it. Okay, even though I am an educated, but the accent what they are speaking is very very tough. Okay, but really the students have given a very tough task to them. రిసోర్సెస్ని వాడుకోవటం చేత కానప్పుడు ఏ రిసోర్స్ కూడా ఉపయోగం ఉండదు. అంటే మన దగ్గర ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువుని ఏ విధంగా వాడుకుంటే దానిలో ఉన్న నైపుణ్యం కానీ దాని విలువ బయటకు వస్తుందో అప్పుడు ఆ విలువ వస్తుంది. ఆ విలువ తేవాలి అంటే ఒక మార్గదర్శకులు కావాలి. ఆ మార్గదర్శకులు ప్రతిభా స్కూల్లో మన సుభాష గారు. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలాసార్లు ఈ విషయం మీద మేడం గారి దగ్గర కూడా మాట్లాడుతున్నాను. పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయాలని అతనికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ ఈ రోజున గ్లోబల్ పరుగులు తీస్తున్న విధానంలో సార్ ఎప్పుడు కూడా ఆ విజన్లో ఉంటారు. देश रंगीला रंगीला देश में